హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాల్ క్వశ్చన్ పేపర్ 2లో ఫిఫ్త్ వీడియో మనం చూస్తున్నాము. సో ఇందులో ముఖ్యంగా 51 to 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇది ఎంహెచ్ఎస్ఆర్బి ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతున్న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం. సో లెట్ వి సీ ది వన్ బై వన్. వాట్ టైప్ ఆఫ్ వాటర్ ఈస్ యూస్డ్ ఫర్ ది ప్రిపేరింగ్ రీఏజెంట్స్ ఇన్ ల్యాబొరేటరీ అసెస్? హార్డ్ వాటర్, okay, deionized water, distilled water, tap water. Okay, so here the what type of water is అంటే ఏ రకమైన వాటర్ని యూస్ చేస్తాము దేనికి? ప్రిపేరింగ్ రీఏజెంట్స్ అంటే రీఏజెంట్స్ తయారు చేయడానికి మనం యూస్ చేస్తూ ఉంటాం ఇన్ ల్యాబొరేటరీ అసెస్. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. డిస్టిల్ వాటర్ మాత్రమే మనం యూస్ చేస్తూ ఉంటాం, మనం గమనించారో లేదో. ఓకే, నెక్స్ట్ 52 క్వశ్చన్. వాట్ ఈస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్? హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటూ ఉంటాము. ఓకేనా, అసెస్ లివర్ ఫంక్షన్, అసెస్ కిడ్నీ ఫంక్షన్, అసెస్ గ్లూకోజ్ మెటబాలిజం, అసెస్ హార్ట్ డిసీజ్ రిస్క్. కాబట్టి మనము ఒబేస్గా ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సో అలా పెరిగిపోతే ఏమవుతుంది? హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాట్ ఈస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్? కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, so next coming to the 52 question. What is the primary reagent is used in the glucose tolerance test? What is the primary reagent is used in the glucose tolerance test? అంటే కొన్ని బుక్లలో అది కూడా ఇచ్చారమ్మా. మన గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా గ్లూకోజ్ సొల్యూషన్, సోడియం క్లోరైడ్, పొటాషియం ఆక్సిలేట్, ఈడిటిఏ కానీ ఇచ్చిన ఆప్షన్లో అది క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా ఉందో అదే మనం గమనించాలి ఫస్ట్. ఓకే, సో ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ అ ప్రైమరీ రియేజెంట్ అన్నాం ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ అ ప్రైమరీ రియేజెంట్ ఈస్ యూస్డ్ ఇన్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో మనము ఏమన్నాం ఇందులో మంచి చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, కానీ వాళ్ళు అక్కడ ఓకే, సో అంటే వీ కెన్ యూజ్ బోత్ వన్. మై నెక్స్ట్ అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఐడెంటిఫై ద ప్రైమరీ రియేజెంట్స్ యూస్డ్ ఇన్ ద గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఇక్కడ కూడా వాట్ ఈస్ అ ప్రైమరీ రియేజెంట్ యూస్డ్ ఇన్ ద గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఓకేనా, అంటే అలాంగ్ విత్ గ్లూకోజ్ సొల్యూషన్ దే విల్ యూజ్ ద పొటాషియం ఆక్సిలేట్ అని. ఓకేనా, కాబట్టి ఇందులో మాత్రం గ్లూకోజ్ సొల్యూషన్స్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది విచ్ డివైస్ ఈస్ యూస్ టు మెజర్ pH. ఓకే, వెయిట్ మా 1 సెకండ్. మనం 54 క్వశ్చన్ చూస్తున్నాం కదా. విచ్ డివైస్ ఈస్ యూస్ టు మెజర్ pH ఇన్ ల్యాబొరేటరీ శాంపిల్స్? కాబట్టి ఎలాంటి పరికరాన్ని మనం యూస్ చేస్తాము అంటే pHని మెజర్ చేయడానికి ల్యాబొరేటరీ శాంపిల్స్ కోసమని. ఓకే, స్పెక్ట్రోఫోటోమీటర్, pH మీటర్, సెంట్రిఫ్యూజ్, ఇంక్యుబేటర్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, pH మీటర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కోల్డ్ స్టోరేజ్ ఫర్ స్పెసిమెన్స్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కోల్డ్ స్టోరేజ్ ఫర్ స్పెసిమెన్స్ అంటే కోల్డ్ స్టోరేజ్ శీతలీకరణ ప్రక్రియ అంటే అందులో ఉంచుతాం కోల్డ్గా మనం శీతల దాంట్లో డీ ఫ్రిడ్జెస్లో ఫర్ స్పెసిమెన్. ఎందుకు అలా పెట్టాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది స్టోరింగ్ ఆఫ్ ది కోల్డ్ స్టోరేజ్ ఫర్ ది స్పెసిమెన్స్? మెయింటైన్ స్పెసిమెన్ ఇంటిగ్రిటీ, ఇంప్రూవ్ కలర్, స్టెరిలైజ్ స్పెసిమెన్, ఇంక్రీజ్ రియాక్షన్ రేట్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు మెయింటైన్ ది ఓకే స్పెసిమెన్ ఇంటిగ్రిటీ, దాని యొక్క సమీకృతను మెయింటైన్ చేయడానికి ఈక్వల్గా ఎలా మనం చేసామో అలానే ఉండడానికి యూస్ చేస్తూ ఉంటాము. ఓకేనా, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగేషన్? సెపరేట్ బేస్డ్ ఆన్ సైజ్, సెపరేట్ బేస్డ్ ఆన్ డెన్సిటీ, సెపరేట్ బేస్డ్ ఆన్ టెంపరేచర్, సెపరేట్ బేస్డ్ ఆన్ కలర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డెన్సిటీ దాని యొక్క సాంద్రత, ఎంతవరకు పాపులేషన్ ఉంటుంది, ల్యాండ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆక్యుపై చేస్తారు. అంటే కొంచెం డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ని బేస్ చేసుకుని సాంద్రత అనేది ఉంటుందని. కాబట్టి ఇక్కడ కూడా సెపరేట్ బేస్డ్ ఆన్ ది డెన్సిటీ దాని యొక్క ఏరియా వరకు అని అర్థం. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ బఫర్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ pH మీటర్స్? ఓకే, బఫర్ సిస్టమ్ యూజ్ చేయడానికి pH మీటర్ లేదు కరెక్ట్ మెథడ్. పొటాషియం క్లోరైడ్, ట్రైస్ బఫర్, ఫాస్ఫేట్ బఫర్, సోడియం క్లోరైడ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫాస్ఫేట్ బఫర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ ది హ్యాండిలింగ్ బయో వేస్ట్ ఇన్ ద ల్యాబొరేటరీ? ఏది కరెక్ట్ ప్లేస్ ఇన్ జనరల్ ట్రాష్, యూస్ ఆటోక్లేవ్ ఫర్ డీకంటామినేషన్, బర్న్ ద వేస్ట్, రిఫ్రిజిరేటర్ బిఫోర్ డిస్పోజల్. ప్లేస్ ద జనరల్ ర్యాష్ అలా అని కాదు, ఎందుకంటే బయోమెడికల్ వేస్ట్ అంటే జనరల్ ర్యాష్ అనేది ఉండదు మామూలుగా, కరెక్ట్ కాదు.
బంద్ వేస్ట్, మనం అన్నీ కాల్చలేము కదా, కొన్ని మాత్రమే కాలుస్తాము. రీఫ్రిజిరేట్ బిఫోర్ డిస్పోజల్, దాన్ని రీఫ్రిజిరేట్ మనం చేయలేము కదా, వేస్ట్ అంటే మనము రీఫ్రిజ్ చేయలేము, ఎందుకంటే ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే రిఫ్రిజిరేషన్లో పెడతాం, కానీ వేస్ట్ డిస్పోజల్ పెట్టడం అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో యూజ్ ఆటోక్లేవ్ ఫర్ డీకంటామినేషన్, ఓకేనా, ఎందుకంటే కంటామినేట్ అవ్వకుండా దాన్ని స్టెరిలైజేషన్లో మనం పెడుతూ ఉంటాం. సో ఆటోక్లేవింగ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టెరిలైజేషన్ మెథడ్, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ది ప్లాస్మా ఫైబ్రినోజన్. ఆ ప్రిన్సిపల్ దాని వెనకాల ఉన్న మనం అంటే ప్లాస్మా ఫైబ్రినోజన్ ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించే ఈ మెథడ్లో ప్రిన్సిపల్ ఎందుకు యూస్ చేస్తారు? ఎంజైమ్ యాక్టివిటీ, క్లాట్ ఫార్మేషన్, ప్రోటీన్ డిగ్రేడేషన్, రెడ్ సెల్ కౌంట్. ఆప్షన్ 2 is the correct answer, clot formation. Mainly the principle is here the clot formation, that is one of the secret behind the estimation of the plasma fibrinogen. Option 2 is the correct answer. Next, coming to the last question, what is the basic principle of the potentiometry? Measuring light intensity, detecting ion concentration, separating particles by charge, heating samples. ఓకే, వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పొటెన్షియోమెట్రీ అంటే, ఆ పొటెన్షియోమెట్రీ అనేది ఎందుకు యూస్ చేస్తారు, అందులో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిదంటే డిటెక్టింగ్ ది అయాన్ కాన్సన్ట్రేషన్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఓకే, చూసాం కదమ్మా ఈరోజు వీడియోలో మనం 51 నుంచి 60 క్వశ్చన్స్, నెక్స్ట్ వీడియోలో మనం 61 నుంచి 70 క్వశ్చన్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.